మునుగోడు సమరానికి సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన పూర్తి. రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా లేదా అన్న దానిపై పార్టీలో చర్చ. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసినట్టు లేఖ వైరల్. ఫామ్ హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో ఫేక్ లెటర్ విడుదల చేశారన్న బండి. సరూర్ నగర్ కార్పొరేటర్ పై కేసు నమోదు. మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు. యూవీ క్రియేషన్ సంస్థపై జీఎస్టీ విభాగం దాడులు. వ్యాపార లావాదేవీలకు చెల్లిస్తున్న జీఎస్టీకి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తింపు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు. రేపు సంగారెడ్డికి చేరుకోనున్న భారత్ జోడో యాత్ర. రాహుల్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు. రాజేంద్ర నగర్ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. మునుగోడులో దాడులను ఖండించిన బీజేపీ నేతలు. జగిత్యాలలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థాన పాదయాత్ర. సాయంత్రం నేరెళ్ల గ్రామ ప్రజలతో షర్మిల మాట ముచ్చట. విజయనగరం వద్ద ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో తొక్కిసలాట. 2 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఏపీలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్. జిన్నారం మండలంలో విద్యార్థి మృతి. గిరిజన పాఠశాలలో ఫ్యాన్ కు ఉరేసుకున్న శైలేంద్ర.